ఇబ్రహీంపట్నం 21 ఏప్రిల్ 2024 దేశంలో చట్టాలు సమగ్రంగా అమలు కావాలంటే 18వ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని సుపరిపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మేధావులు విద్యావంతులు కృషి చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రమాద కృష్ణారెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలోని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించి కేంద్రంలోని రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిన 5 జాతీయ గ్యారంటీ పథకాలలోని పేద మహిళలకు, రైతులకు, యువకులకు, శ్రామికులకు, విభిన్న కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి పేద మహిళకు ఏడాదికి 1 లక్ష రూపాయలు ఇవ్వటం అనేది కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తెస్తే జవహర్ లాల్ నెహ్రూ దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణం చేయగా రాజీవ్ గాంధీ దేశానికి టెక్నాలజీ పరిచయం చేశారు. సోనియా గాంధీ సమాచార హక్కు చట్టం తీసుకురాగా ఇదే తరహాలో రాహుల్ గాంధీ పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా 5 గ్యారంటీ పథకాలు అమలు చేయటం అభినందనీయమన్నారు. సమాచార హక్కు చట్టం ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి జీవోను అందరికీ ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉండేలా ఆన్లైన్ విధానంలో ఆర్టీఐ దరఖాస్తులు స్వీకరిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. ఏర్పడాల్సినటువంటి అవసరము విద్యావంతుల మీద, జర్నలిస్టుల మీద, అడ్వకేట్స్ మీద, పౌర సమాజం మీద ఆధారపడి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమాచార హక్కు చట్టము కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినదనో మరే కారణంతో కానీ కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యపరిచే ప్రయత్నాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతూ ఉన్నవి. ఈ చట్టం స్ఫూర్తి దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క సుపరిపాలన కావాలన్నా, ఆర్టీఐ చట్టం అమలు కావాలన్నా చట్టాన్ని ఇచ్చినటువంటి ఇండియా ప్రభుత్వము మళ్ళీ ఒకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు రాష్ట్రంలో కూడా సమాచార కమిషనర్లను రేవంత్ రెడ్డి గారు త్వరలో నియమిస్తామనడంతో పాటు అన్ని జీవోలను ప్రజల ముందు బహిర్గతపరుస్తామని, అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటామని తెలియజేయడం, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు రాష్ట్రంలో చేయడము మంచి పరిణామము. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, విద్యావంతులు, మేధావులు, ఆర్టీఐ కార్యకర్తలు కూడా ఆలోచన చేసి ఆర్టీఐ స్ఫూర్తిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన అధికార దుర్వినియోగాన్ని సామాన్య పౌరులు ప్రశ్నించిన రోజు మాత్రమే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆ రోజు మహాత్మా గాంధీ అన్నారు. అది నిజంగా ఆ యొక్క మహాత్మా గాంధీ కన్నా కలలు ఈ సమాచార హక్కు చట్టంతోనే నెరవేరబడాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేయదలుచుకున్నాను. ఈరోజు ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం పండుగ ఏ రకంగా జరుపుకుంటామో ఈ యొక్క చట్టాలలో, అన్ని చట్టాలలో సమాచార హక్కు చట్టానికి మాత్రమే వారోత్సవాలు జరుపుకునే అవకాశం ఉన్నది. అక్టోబర్ 12 వారం ముందు, వారం తర్వాత వారోత్సవాలు గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరపాలనేది ఈ చట్టంలో ఉన్నటువంటిది. కానీ ఈ జరపడం లేదు అనే విషయాన్ని మీకు తెలుస్తున్నాను. నేను సమాచార కమిషనర్గా ఉన్నప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఆంధ్ర కలెక్టర్లకు మీ అంతా సమాచార హక్కు చట్టం మీద కార్యక్రమాలు నిర్వహించి ఆ రిపోర్ట్ నాకు పంపించమని చెప్తే చాలా వరకు ఆ సంవత్సరం అన్ని దిక్కుల ఎన్జిఓలని, ప్రజల్ని, అధికారులను భాగస్వామ్యం చేస్తూ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా ఏర్పాటు చేసి నాకు రిపోర్ట్స్ కావడం జరిగింది. అది కంటిన్యూ కావడం లేదు. ఆ సమాచారం నేను కమిషనర్గా రిటైర్ అయినాక కంటిన్యూ అవ్వట్లేదు అనే విషయం నేను తెలియజేస్తాను. మన అధికార దుర్వినియోగాన్ని సామాన్య పౌరులు ప్రశ్నించిన రోజు మాత్రమే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆ రోజు మహాత్మా గాంధీ అన్నారు. అది నిజంగా ఆ యొక్క మహాత్మా గాంధీ కన్నా కలలు ఈ సమాచార హక్కు చట్టంతోనే నెరవేరబడాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేయదలుచుకున్నాను. ఈరోజు ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం పండుగ ఏ రకంగా జరుపుకుంటామో ఈ యొక్క చట్టాలలో, అన్ని చట్టాలలో సమాచార హక్కు చట్టానికి మాత్రమే వారోత్సవాలు జరుపుకునే అవకాశం ఉన్నది. అక్టోబర్ 12 వారం ముందు, వారం తర్వాత వారోత్సవాలు గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరపాలనేది ఈ చట్టంలో ఉన్నటువంటిది. కానీ ఈ జరపడం లేదు అనే విషయాన్ని మీకు తెలుస్తున్నాను.
నేను సమాచార కమిషనర్గా ఉన్నప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఆంధ్ర కలెక్టర్లకు మీరంతా సమాచార హక్కు చట్టం మీద కార్యక్రమాలు నిర్వహించి ఆ రిపోర్ట్ నాకు పంపించమని చెప్తే చాలా వరకు ఆ సంవత్సరం అన్ని దిక్కుల్లో ఎన్జిఓలని ప్రజల్ని అధికారులను భాగస్వామ్యం చేస్తూ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా ఏర్పాటు చేసి నాకు రిపోర్ట్స్ రావడం జరిగింది. అది కంటిన్యూ కావలేదు. ఆ సమాచారం నేను కమిషనర్గా రిటైర్ అయినాక కంటిన్యూ అవ్వట్లేదు అనే విషయం నేను తెలియజేస్తాను.